ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారీ ఆఫర్లతో ముందుకొచ్చిన విజయలక్ష్మి జ్యువెలరీ 5 రోజుల పాటు ఆఫర్లతో ప్రత్యేక కౌంటర్ ప్రారంభించనున్న ఎమ్మెల్యే పత్తిపాటి. గురువారం విడుదల కానున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా విజయవంతం కావాలని బొప్పుడి ఆంజనేయ స్వామి దేవస్థానంలో జన సైనికులు ప్రత్యేక పూజలు. బొప్పుడులో పేకాట స్థావరాలపై చిలకలూరిపేట రూరల్ పోలీసుల దాడి, 4 అరెస్ట్, 8,200 నగదు స్వాధీనం. నాదెండ్లలో జరిగిన గ్రామ సభ P4 కార్యక్రమంపై అవగాహన, పాల్గొన్న అధికారులు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తాజాగా నటించిన హరిహర వీరమ్మలు సినిమా విడుదలవుతున్న సందర్భంగా సినిమా ఘన విజయం సాధించాలని కోరుతూ చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త తోట రాజా రమేష్ ఆధ్వర్యంలో బొప్పిడి ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు చేశారు. 111 కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. कालनेम हराय च कौंडिन्य सगोत्र याताय मंगलम श्री हनुमते. जय जनसेना, 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 जय जनसेना. जय जनसेना, जय जनसेना, जय जनसेना. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సందర్భంగా మా నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ బొప్పుడి ఆంజనేయ స్వామి గుడి దగ్గర మనం పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంతో పాటు సాయంత్రం కూడా భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించి డీజేలతో మంచి పసందైన కార్యక్రమాలతో ఇవాళ 9 గంటల షోకి అందరం పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా అందరం కోరుకుంటున్నాం. ముఖ్యంగా మన నియోజకవర్గంలో జనసేన పార్టీ అనేది చాలా బలంగా ఉంది. ఆ బలంగా ఉన్న దాన్ని ఇంకొంచెం బలంగా తీసుకెళ్ళడానికి అహర్నిశలు శ్రమిస్తున్న మన నియోజకవర్గ సమన్వయకర్త రాజా రమేష్ గారికి, యువ నాయకుడు మండలేని చరణ్ తేజ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే మీరు ఇంకా ప్రోత్సాహకరంగా మా కార్యకర్తల్ని అందరినీ కూడా కలుపుకొని పోయి మంచి కార్యక్రమాలు కనుక చేసుకుంటూ వెళ్ళిపోతే రానున్న కాలంలో చిలకలూరిపేటలో కూడా మన జనసేన జెండా ఎగిరి రేపు 2029 నాటికి మన జనసేన సత్తా ఏందో చెప్పారు. ఈ రాష్ట్రంలో జనసేన ప్రస్థానం వేరు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర దిశ మారిద్దని అనేక సార్లు గతంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 70 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎందరో నాయకులు వచ్చారు పోయారు. ఎలక్షన్లలో అనేక వాగ్దానాలు చేశారు.
మరో ఎలక్షన్కి వచ్చారో తప్పితే చాలా పనులు పట్టించుకోకపోవడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నియమించబడ్డారో ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల దగ్గర నుంచి ప్రతి పల్లెటూరును కూడా టచ్ చేస్తూ ఈరోజు రాష్ట్రం అభివృద్ధి వైపు పరిగెత్తుతుంది అని అంటే కారణం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా గత 4 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలని, మరీ ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమాని అనేక దఫాలుగా గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఆపటం, ఇబ్బంది పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని కేవలం కారణంతో నిర్మాతలను కానీ హీరోలను కానీ రోడ్డు మీదకి తీసుకొచ్చిన ఘనత నాటి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి పరిస్థితుల నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ గత ప్రభుత్వంలో 10-20 రూపాయల టికెట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని అవమానించిన పరిస్థితి నుంచి ఈరోజు ఒక చారిత్రాత్మక సినిమా రిలీజు ఈరోజు అవటం జరుగుతుంది. ఇది మాకు ఎంతో ప్రత్యేకం. ఇలాంటి ప్రత్యేక సందర్భాన్ని మా నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈరోజు సాయంత్రం 9 గంటలకు చిలకలూరిపేట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేసి ఈ సినిమాని దిగ్విజయం చేసేంత వరకు కూడా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన. బొప్పుడులో పేకాట స్థావరాలపై చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ అనిల్ బృందం దాడులు చేసింది. చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం బొప్పుడి గ్రామంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 4 వ్యక్తులు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి పేకాట ఆడుతున్నందుకు ఉపయోగించిన 8,200 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని ఎస్ఐ తెలిపారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని చిలకలూరిపేట పట్టణంలో ప్రముఖ వ్యాపార సంస్థ భారీ బంపర్ ఆఫర్లతో ముందుకొచ్చింది. చిలకలూరిపేట పట్టణంలోని మెయిన్ బజార్లో ఉన్న విజయలక్ష్మి జ్యువెలరీ అధినేత పొట్టి వెంకట శివరత్న బాబు మునుపెన్నడూ లేని భారీ ఆఫర్లను ప్రకటించారు. ఈ నెల 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు ఈ భారీ ఆఫర్లు కొనసాగుతాయని పొట్టి శివరత్న బాబు తెలిపారు. ఈ ఆఫర్లు కౌంటర్ ను చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. శ్రావణ మాసం సందర్భంగా చిలకలూరిపేట పరిసర ప్రాంతాల ప్రజలకు అతి తక్కువ ధరలకే గోల్డ్ విక్రయాలు జరుపుతున్నట్లు పొట్టి వెంకట శివరత్న బాబు తెలిపారు. రాళ్ల ఖరీదు, తరుగు, మజూరీ లేదని బంగారం కొనుగోలుపై భారీ డిస్కౌంట్లు పెట్టినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా వెండి వస్తువులపై కూడా తరుగు, మజూరీ లేదని స్పష్టం చేశారు. 5 రోజుల పాటు జరిగే ఈ భారీ డిస్కౌంట్ సేల్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజయలక్ష్మి జ్యువెలరీ అధినేత పొట్టి వెంకట శివరత్న బాబు తెలిపారు. ప్రతి మనిషి ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలని, సంపాదించిన డబ్బుని ప్రభుత్వ బ్యాంకుల్లో మాత్రమే దాచుకోవాలనేది భారతీయ రిజర్వ్ బ్యాంకు ముఖ్య ఉద్దేశమని సాతులూరు బ్రాంచ్ కెనరా బ్యాంకు చీఫ్ మేనేజర్ మారుతి శ్రీనివాసులు అన్నారు. స్థానిక సాతులూరు సచివాలయం మీటింగ్ హాల్ నందు భారతీయ రిజర్వ్ బ్యాంకు వారి సౌజన్యంతో ల్యాంప్ సంస్థ ఆధ్వర్యంలో డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్, ఖాతాదారుల చైతన్య మరియు అవగాహన సదస్సు పై ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మేనేజర్ శ్రీనివాసులు మాట్లాడారు. ఆర్థికంగా ఎదగడం అనేది పొదుపు చేయడం ద్వారానే సాధ్యమని, ప్రైవేట్ బ్యాంకుల ద్వారా చేసే అప్పులు మన ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీస్తోందని అన్నారు. ఈ వర్క్ షాప్ కి అధ్యక్షత వహించిన ల్యాంప్ సంస్థ డైరెక్టర్ కొండపల్లి సాల్మన్ పాల్ మాట్లాడారు. ఎవరైతే ప్రభుత్వ బ్యాంకు సేవల్ని సక్రమంగా ఉపయోగించుకుంటారో వారి చేసే వ్యాపారం అభివృద్ధి పథంలో ఉంటుందని, కాబట్టి అందరూ క్రమశిక్షణతో కూడిన బ్యాంకు లావాదేవీలు నడపాలని అన్నారు. స్థానిక సాతులూరు బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మేనేజర్ సత్యనారాయణ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ జన్ ధన్ ఖాతాతో పాటుగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి సురక్ష, అటల్ పెన్షన్ యోజన లాంటి ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, వ్యవసాయ అవసరాల కోసం ప్రభుత్వ బ్యాంకులను ఉపయోగించుకోవాలని, బ్యాంకుల అవసరానికి మించి అప్పులు చేయకూడదని, ఖచ్చితమైన లావాదేవీలు నడపాలని, బ్యాంకులో డిఫాల్టర్ గా ఉండకూడదని, ప్రభుత్వ బ్యాంకుల్లో తక్కువ వడ్డీలకే రుణాలు పొందవచ్చని అన్నారు. చిలకలూరిపేట మండలం కుక్కపల్లి వారిపాలెం గ్రామ శివారు పొలాల్లో పేకాట ఆడుతున్న 3 వ్యక్తుల్ని చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ జి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 3,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ అనిల్ కుమార్ తన సిబ్బందితో కలిసి కుక్కపల్లి వారిపాలెం గ్రామ శివారు పొలాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 3 వ్యక్తుల్ని గుర్తించి వారిని అరెస్టు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు. పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు ఉపేక్షించేదలేదని ఎస్ఐ అనిల్ కుమార్ సందర్భంగా స్పష్టం చేశారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 కార్యక్రమంపై నాదెండ్ల పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ జరిగింది. ఈ సభలో గ్రామ సర్పంచ్ మొగిలి నాగలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి మక్కిన సుబ్బారావు P4 కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎక్కువ మంది భాగస్వాములు అయ్యేలా చేయాలని వారు సిబ్బందికి వివరించారు. పేద కుటుంబాన్ని బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దడమే P4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. నాదెండ్ల మండలం పరిధిలోని అన్ని గ్రామాల్లో నివసిస్తున్న పేద కుటుంబాల వారిని గుర్తించి వారి వివరాలను నమోదు చేసి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల్ని వారికి అందించనున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మరియు రాధారంగ మిత్ర మండలి కన్వీనర్ అచ్చుకోల మురళీకృష్ణ ఎన్టీఆర్ జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని శాల్వా బొకేతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ చిలకలూరిపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున తను నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాన్ని మరియు రాధారంగ మిత్ర మండలి కార్యక్రమాన్ని తెలియజేశారు. వారిద్దరి మధ్య ఉన్న గత అనుభవాలను నెమరు వేసుకున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి మురళీకృష్ణకు తగు సలహాలు సూచన బుద్ధప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తూభాటి రాజలక్ష్మి, జిల్లా టీడీపీ కార్యవర్గ సెక్రటరీ అందెల శౌరి, జనసేన పార్టీ నాయకులు గోవిందు, గణేష్, రవి, నిశంకర, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఉద్యమంలో అతివాద నాయకుల్లో అగ్రగణ్యునిగా పేరుగాంచిన బాలగంగాధర్ తిలక్ జయంతి కార్యక్రమాన్ని గణపవరంలోని సిఆర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ చుండి వేణు మాట్లాడారు. స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని వెలుగెత్తి చాటిన గొప్ప దేశభక్తుడు తిలక్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కోరుతూ స్థానిక సిపిఎం కార్యాలయం సిద్ధయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు వామపక్ష పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. మన ఇంటిలో బాగున్న కరెంటు మీటర్ను తొలగించి అదాని కంపెనీ స్మార్ట్ మీటర్ బిగించడానికి అదాని మనుషులు మన ఇంటికి వస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సమావేశంలో కోరారు. ఈ మీటర్ బిగించడాన్ని వ్యతిరేకించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వై రాధాకృష్ణ, పేరుబోయిన వెంకటేశ్వర్లు, పేలూరు రామారావు, సుభాని, ఎం రాధాకృష్ణ తదితరులు ఉన్నారు. పట్టణంలోని జాతీయ రహదారి పక్కన చిన్నపసు మరుపర్తిలో ఓగేరు వాగు ఒడ్డున ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఇందులో భాగంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడారు. ప్రతి బుధవారం ప్రత్యేక పూజలు అన్నదానం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఉన్నారు. న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం.